వాడొక పెద్ద దొంగ సార్. దొంగ వాడు క్రైమ్ వాడు చిన్న పిల్లోడు కాదు. వాడు ఫ్రీ ప్లాన్ గా మర్డర్ చేసిండు, దొంగతనం చేయడానికి వచ్చిండు. మా పాప అడ్డొచ్చిందేమో చంపేసిండు. కానీ మా పాప పోయింది దాంట్లో. దొంగతనం ఎంత దొంగతనం చేసుకున్నా, డబ్బులు తీసుకున్న సమయం కాదు. కానీ నా పాప చనిపోయింది. నా పాపకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే నాకు కడుపు ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, ఇసంటి విషయం వల్ల ఏ తల్లిదండ్రులు ఏడవద్దు, ఈ చిన్నపిల్లలకు కావద్దు, వీని మాత్రం ఉంచొద్దు. ఎవరి తల్లిదండ్రులకు కడుపు కోత రావద్దు. నేను బాధపడుతున్నా, నాకు తిరిగి రాదు. నాకు నా మంట నాకు దేవునికి మాట విన్న తర్వాత బాలుడు హత్య చేశాడంటే అసలు మీరు నమ్మారా? అసలు దీనికి సంబంధించి అంటే ఇంత దారుణంగా అతి కిరాతకంగా 20కి పైగా కత్తిపోట్లు తన శరీరం మీద కనిపించిన పరిస్థితి, అసలు ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే మీరు నమ్మారా? దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేనైతే నమ్మలేకపోతున్నా. నేను షాకింగ్లో ఉన్నా చాలా. అసలు వాడిని చూడంగా నేనే ఆశ్చర్యపడిపోయినా. నేను అసలు వాడు ఏంది ఇంతగా క్రూరంగా తయారైపోయిన వాడు చిన్నపిల్లడు కాదు సార్. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్నపిల్లడు కాడు వాడు ఫ్రీ ప్లాన్గా 18 years అబోవ్ ఉంటాయి వానికి. వాడు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంట్లో అందరికి శిక్షించాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వానికి సహకరించారు. 5 రోజులు తిప్పిండంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు డబ్బులు వచ్చినాయి, ఎక్కడిరా అని కూడా అడుగుతలేరు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ తండ్రిదండ్రులు కూడా తింటారు, ఆ డబ్బులు తిన్నారు వాళ్ళు. 5 రోజులు తిన్నారు. ఎంత సార్, ఎంత పోయినాయి దొంగతనం? 85,000 బంగారం ముట్ల 85,000 తీసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు అన్నం తిన్నారు. కాబట్టి చెప్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులను కూడా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి.